వెరీ గుడ్ ఈవినింగ్. యూ వాచింగ్ స్వతంత్ర బిగ్ టాక్ విత్ మీ శ్రవంతి. టాలీవుడ్కు గట్టి షాక్ ఇచ్చింది ఆదాయ పన్ను శాఖ. సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు వరుసగా రెండో రోజు జరిగాయి. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. మైత్రి మూవీ సంస్థ, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. అలాగే దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ సర్చింగ్ జరిగినట్లు చెబుతూ ఉన్నారు. తనిఖీల సందర్భంగా ఇటీవలే వీరు నిర్మించిన సినిమాలు, వాటి కలెక్షన్స్, అందుకు సంబంధించిన చెల్లించిన ట్యాక్సులపై కూడా ఆరా తీసినట్లు సమాచారం అందుతోంది. అయితే సోదాలు తన ఒక్కడిపైనే జరగలేదని, ఇండస్ట్రీలో అందరిపైన జరుగుతున్నాయన్నారు దిల్ రాజు. రైట్, ఇక ఐటీ శాఖ అధికారుల తనిఖీల్లో ఎలాంటి సమాచారం దొరికింది? అవకతవకలు ఏమైనా గుర్తించారా? వీటిపైన ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్; త్రిపురనేని చిట్టిబాబు గారు, యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్; శ్రవణ్ కుమార్ గారు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్; కట్టా కార్తిక్ గారు, పొలిటికల్ అనలిస్ట్. మనతో పాటు ఇప్పుడు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. జగదీష్ రెడ్డి గారు నమస్తే అండి. జగదీష్ రెడ్డి గారు వినపడుతోందా? అసలు జగదీష్ రెడ్డి గారు, అసలు ఏం జరుగుతోందండి? అంటే టాలీవుడ్లో ఐటీ రైడ్లు జరుగుతున్నాయి అన్నారు. అంటే ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ పైనే ఎందుకు ఐటీ అధికారులు ఫోకస్ చేసినట్లు అనిపిస్తోంది? అంటే ఇప్పుడు 3-4 సినిమాల నుంచి రేట్లు ఎక్కువ పెడుతున్నారు కదా. ఈ గవర్నమెంట్ లో రేట్లు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకంగా రేట్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ గవర్నమెంట్ యొక్క పాత్ర ఏంటి, ఎందుకు ఇస్తున్నారు ఈ విధంగా రేట్లు? స్వతహాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పటికీ కూడా తర్వాత వచ్చి జడ్జి రేట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటి ఇంపార్టెన్స్, వీళ్ళకి నిర్మాతలకి ఉన్న లింక్ ఏంటి? అంటే పొలిటీషియన్స్ యొక్క డబ్బు ఏమన్నా ఇక్కడ తిరుగుతుందా అనే ఒక అనుమానం ఈ డిపార్ట్మెంట్ కలిగింది, ఐటీ డిపార్ట్మెంట్. ప్రధానంగా చెప్పాలంటే ఈ నేపథ్యంలో జరుగుతున్నాయి అన్నమాట ఈ రైట్స్ అని కూడా. ఒకటి ఇది ఏంటంటే, ఈ హైకోర్టులో ఈ ఐటీ శాఖని అదే విధంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని, జిఎస్టీ వాళ్ళు కూడా ఆంధ్రాలో వేసిన ఈ టికెట్ రేట్లు తగ్గించే వ్యవహారం మీద ఆంధ్రాలో వేసిన కేసులు అన్నింటిలో కూడా వీళ్ళందరినీ కూడా పార్టీలుగా చేయడం జరిగింది. ఎందుకు పార్టీలుగా చేయడం జరిగింది కాబట్టి, వీళ్ళు ఒక్కొక్క హీరోకి ఇంత ఇస్తున్నారు, 300 కోట్లు అని చెప్పేసి ప్రకటిస్తున్నారు, మా సినిమా ఇంత కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. దీనికి సరిగా లెక్కలు కరెక్ట్ గా ఆ ఐటీ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేస్తున్నారా లేదా అని తెలుసుకునేదానికి వాళ్ళందరినీ కూడా ఒక పార్టీల కింద ఆ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెట్టడం జరిగింది. ఇక్కడ హైకోర్టు సంగతి మనకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాళ్ళందరూ కూడా ఒక రెస్పాండెంట్స్, వాళ్ళు రెస్పాండెంట్స్ కాబట్టి వాళ్ళకి నోటీసులు వెళ్ళి అనమాట. ఇది ఒక 4 సినిమాల నుంచి, కల్కి దగ్గర నుంచి కల్కి, అదేవిధంగా దేవర, అదేవిధంగా పుష్ప 2, అదేవిధంగా గేమ్ చేంజర్, అదేవిధంగా ఈ సినిమాకి 5 సినిమాలకి ఈ రకమైన పేర్లతో అక్కడ వచ్చినాయి. కాబట్టి ఐటీ డిపార్ట్మెంట్ కి ఆటోమేటిక్ గా, ఐటీకి ఈడీకి ఆటోమేటిక్ గా ఈ యొక్క కాపీ ఏంటంటే ప్లేయర్ యొక్క కాపీ అయితే వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ తరపున జీపీలు ఉంటారు కాబట్టి వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ కి అది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ దిశగా ఎప్పుడో ఇవన్నీ ఏంటంటే ఎట్లా ఉంటాయంటే చెప్పమంటారా, గేమ్ చేంజర్ లో నష్టం వచ్చిందని చెప్పేసి నెక్స్ట్ ఇమీడియట్ గా గేమ్ చేంజర్ లో 400 కోట్లు బడ్జెట్ అని చెప్తే, దానికేమో నష్టం వచ్చింది మాకు అంత ఇంత అని చెప్తే, పైగా పోస్టర్లు ఏమో 1,186 కోట్లు ఫస్ట్ వీక్ కలెక్ట్ చేసినట్టు, ఏదో పోస్టర్ ఫస్ట్ డే కలెక్ట్ చేసినట్టు పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఓవర్ రిపోర్ట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఓవర్ రిపోర్ట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఓవర్ రిపోర్ట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు అంటే ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సినిమా ఫీల్డ్ ఇలాంటి ప్రచారం చేసుకుంటుందంటే ఇది కొన్ని దశాబ్దాల కాలం నుంచి జరుగుతూ ఉన్నదే. ఇదే విధంగా చెప్పుకుంటా ఉంటారు అనమాట, కలెక్షన్లు ఎక్కువ అని. ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏం చెప్తుంటారంటే, కలెక్షన్లు ఇంత వచ్చిందని మేము చెప్తాము, కానీ మేము పబ్లిసిటీ పరంగా చెప్తాము అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు.
జనరల్ గా ఈ రోజు ఈ రైడ్లు జరిగేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒకసారి ఏమో ఒక సినిమాలో లాస్ వచ్చిందని చెప్తున్నాడు, ఒక సినిమాలో లాస్ వచ్చిందని చెప్పేసి రెండో సినిమాలో ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్తున్నారు. చెప్పేటప్పుడు ఆ వేరియేషన్ అనేది ఉంది ఖచ్చితంగా. ఎందుకుందంటే దాంట్లో 400 కోట్లు అదో 100 కోట్లు కలెక్ట్ చేసింది అని అనుకోండి, 300 కోట్లు మైనస్ లో ఉన్న వ్యక్తి ఒకసారి ఒక సంక్రాంతికి వస్తున్నామనే సినిమా మీద ఇంత కలెక్షన్ ఎలా వస్తుంది? అది కాక రాయలసీమ లాంటి ప్రాంతాల్లో వచ్చేసి ఎక్స్ట్రా రేట్లకు అమ్మడమే కాకుండా ఎక్స్ట్రా కుర్చీలు కూడా వేసి, అంటే సోఫాలు అట్లాంటి వేసి ఆ సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఇది ఎక్కువగా వచ్చి జనాలు ఎక్కువగా చూశారని చెప్పి ఒక వివాదం ఉంది. వివాదం కాదు, ఒక నిజం అనేది ఒకటి తెలంగాణ రాయలసీమలో జరిగింది. రాయలసీమలో ఎక్కువగా కర్నూలు అట్లాంటి ప్రాంతాల్లో ఎక్స్ట్రా సీట్లు అంతా వేసి సినిమాలు చూపించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇది వేరియేషన్ ఉంది కదండి, ఈ వేరియేషన్ అనేది తప్పకుండా ఒక 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 ఇంత పెట్టుబడులు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు, వీళ్ళకి ఏ రకంగా సోర్స్ ఉంది, వాటన్నిటికీ తగిన విధంగా డాక్యుమెంట్ లేనప్పుడు తగిన విధంగా తమ క్రాస్ ఎగ్జామిన్ సమాధానం అందరూ ఒకే రకంగా చెప్పాలా. వాళ్ళు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రేట్ చేస్తారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి మాట్లాడతారు. సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ క్రాష్ అయినాయి అనుకోండి, క్వశ్చన్స్ క్రాష్ అయింది. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఒక రకంగా చెప్పాడు, వాళ్ళ అన్న నరసింహారెడ్డి ఒక విధంగా చెప్పాడు, వాళ్ళ కూతురు ఒక విధంగా చెప్పింది, దిల్ రాజు ఒక విధంగా చెప్పాడు అని అనుకోండి. అనుకున్నప్పుడు ఇది రెండో రోజు ఈ రోజు కూడా జరిగేదానికి కారణం అదే. అందరు ఈవెంట్ గా చెప్తే అందరినీ ఈవెంట్ గా చెప్పుకున్నారు అనుకోండి, ఆ రెండో రోజు ఉండదన్నమాట, నిన్నటితో అయిపోయేది రైడ్. రెండో రోజు కూడా రైడ్ ఎందుకు జరుగుతుందంటే ఇది సినిమా ఫీల్డ్. అది కాక పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన జనసేన పార్టీ మొదలు పెట్టినప్పుడు దిల్ రాజు గారి సహాయంతోనే మనం మొదలు పెట్టాను. ఆయన 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 యొక్క పాత్ర ఈ జనసేన పార్టీకి ఆయన సహాయం ఎక్కువ ఉంది అని అన్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక్కొక్క సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్తున్నారు పుష్ప 2 అనేది. అదే విధంగా 2000 కోట్లు టార్గెట్ లో ఉంది అని అంటున్నారు. అని అన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ బాధ్యతగా వీళ్ళు ఫస్ట్ వచ్చి టికెట్ మీద 18% జిఎస్టీ తీస్తారు. తీసిన తర్వాత ప్రతి పేమెంట్ కి ఎవరికి హీరోకి ఇచ్చిన వాటిలో జిఎస్టీ కట్ చేసి ఇవ్వాలని రూల్ ఉంది. ఇవన్నీ కరెక్ట్ గా కట్ చేశారా లేదా, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి. వీటిలో బ్లాక్ అమౌంట్ వైట్ అమౌంట్ అనేది ఉంటుంది. ఎందుకు రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా సినిమా వాళ్ళు పెడతారు డబ్బులు అంటే బ్లాక్ అమౌంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. రియల్ ఎస్టేట్ లోనే బ్లాక్ అనేది అడ్జస్ట్ అవుతుంది. బ్లాక్ వైట్ సోర్స్ తక్కువ ఉంటుంది, బ్లాక్ సోర్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దూరంగా పోయి పొలాలు కొంటారు, అవి కొంటారు అంటే అక్కడ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ప్రకారం గైడ్ లైన్స్ వాల్యూ ఒకటి ఉంటుంది. ₹1,00,000 గైడ్ లైన్స్ వాల్యూ ఉంటే ఆ భూమి యొక్క వాల్యూ ₹1,00,00,000 ఉంటుంది. అప్పుడు ఏంటంటే ₹1,00,000 మనం ఇచ్చి కొనుక్కున్నట్టు చూపిస్తాం. 99 లక్షలు మనం బ్లాక్ మనీని రొటేట్ చేసినట్టు బ్లాక్ మనీ మన వైట్ సోర్స్ అయిపోతుంది అనమాట. రైట్. జగదీష్ రెడ్డి గారు మనం చర్చను కంటిన్యూ చేద్దాం. మనతో పాటు కట్టా కార్తిక్ గారు జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు నమస్తే అండి. అంటే కార్తిక్ గారు, అంటే వచ్చిన లాభాలకు వీళ్ళు చెల్లించిన ఐటీ అంటే ట్యాక్సులకి ఎక్కడా పొంతన కుదరట్లేదు అనేసి ఐటీ అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా లాసుల్లో వచ్చిన సినిమాని ఓవర్ రిపోర్ట్ చేస్తున్నారు, నిజంగా లాభాలు వచ్చింది అండర్ రిపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఫేక్ ప్రచారం కానీ వాళ్ళ అంటే కొంచెం స్వార్థంగా కూడా బిహేవ్ చేయటం మూలంగానే ఇలా జరుగుతోంది అన్న విమర్శలు మనం ఎక్కువ వింటూ ఉన్నాం. దీనిపై మీ విశ్లేషణ ఏంటండి? నిజానికి సినిమా ఇండస్ట్రీ అంటే మన తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి పోయింది. హై బడ్జెట్ సినిమాలు పెరిగిపోయాయి. ఈ హై బడ్జెట్ సినిమాలు పెరిగిపోయిన తర్వాత వచ్చిన కొత్తదనం ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ కూడా అంతే పెరిగిపోయింది అని అంటే బ్లాక్ మనీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప సినిమాకి 500 కోట్లు ఖర్చు అయ్యాయి అనేటువంటిది. మరి ఆ మనీ సోర్స్ ఏంటి? 500 కోట్ల రూపాయలు ఎలా సేకరించగలిగారు? ఇప్పుడు అంటే పైకి మనకి 500 కోట్లు అని ప్రచారంలో పెడతారు, కానీ వాస్తవం ఏంటి? వచ్చే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి 450 కోట్ల రూపాయలు ఖర్చు అయింది అనేటువంటిది వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు చెప్పుకున్న మాట. 450 కోట్లు ఎలా వచ్చాయి? తర్వాత సార్ చెప్పినట్టు పుష్ప సినిమాకి 2000 కోట్ల రూపాయల కలెక్షన్ టార్గెట్ గా పెట్టుకున్నాం, అంత వచ్చింది అని చెప్పేసి పుష్ప టీం చెప్తా ఉంది. మరి 2000 కోట్ల రూపాయలకి ట్యాక్స్ కడతారా? కట్టరు. అంటే వాళ్ళు మన ఐటీ వాళ్ళకి ఏం చెప్తారు అంటే, మేము సినిమా ప్రమోషన్ కోసం చెప్పాను తప్ప నిజం కాదు, సినిమాని జనంలో పంపించడం కోసం, జనం బాగా చూస్తున్నారు మా సినిమాని చెప్పడం కోసం చేసుకున్న ప్రచారం అనేది వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాస్తవాలు లెక్కల మీద ఉండాలి. సినిమా ఇండస్ట్రీ బ్లాక్ మనీని బాగా, ఇప్పుడు వాస్తవంగా మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు బ్లాక్ మనీ మీద బాగా దృష్టి పెట్టారు. గతంలో పెద్ద నోటు రద్దని ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అదంతా బ్లాక్ మనీని కట్టడి చేయడం కోసం. కానీ సినిమా ఇండస్ట్రీ చుట్టూ బ్లాక్ మనీ నడుస్తుంది అనేటువంటిది ఒక పెద్ద అనుమానం. ఇప్పుడు ఈ 450 కోట్లు 500 కోట్లు సినిమా ప్రొడక్షన్ కానీ ఖర్చు అయినా, లేదు కలెక్షన్ ద్వారా వచ్చిన డబ్బైనా, ఇప్పుడు కలెక్షన్స్ వచ్చేటప్పుడు మళ్ళీ బ్లాక్ చేస్తారు. ఈ బ్లాక్ చేసి మళ్ళీ నెక్స్ట్ సినిమాలో పెట్టుబడిగా మారుస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ 300 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు అనేటువంటిది బయట జరిగిన ప్రచారం. వాస్తవం అంటే మనకు తెలియదు కానీ 300 కోట్ల రూపాయలు ఆదాయంగా చూపిస్తారని చూపించారు. మళ్ళీ 300 కోట్ల రూపాయలు ఐటీ అల్లు అర్జున్ కడతారంటే కట్టకపోవచ్చు. ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో ఐటీ రైట్స్ చేస్తుంది కదా. రెండోది ఏంటంటే మన సినిమా సెలబ్రిటీల మీద చేశారు కాబట్టి మనం పెద్దగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఐటీకి ఇది కామన్ విషయం. సహజంగా ఏప్రిల్ ఎకనామిక్ ఇయర్ వస్తుందంటే ఐటీ రైట్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఫార్మా కంపెనీల మీద, సాఫ్ట్వేర్ కంపెనీల మీద రెగ్యులర్ గా వీళ్ళు రైట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పైకి చూపించే లెక్కలు వేరు, వాస్తవాలు వేరుగా ఉంటాయి అనేటువంటి కారణం చేత ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ లెక్కలు పెంచింది. అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెంచింది, రెమ్యునరేషన్స్ పెంచింది, లాభాలు విపరీతంగా వస్తున్నాయని ప్రచారాన్ని పెంచింది. కలెక్షన్స్ ఒక సినిమా 1500 కోట్లు అంటారు, ఇంకో సినిమా 2000 కోట్లు అంటారు. అంటే వరల్డ్ వైడ్ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం కోసం, మా సినిమా పాన్ ఇండియా సినిమా చెప్పుకోవడం కోసం, హీరో రేంజ్ ని పెంచడం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ప్రచారాలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి శాపంగా మారాయి అనేటువంటిది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇవాళ ఐటీ రైట్స్, వాస్తవంగా ఐటీ రైట్స్ అంటే సార్కి ఇంకా బాగా తెలిసి ఉండాలి. పొద్దున పూట రైట్స్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కి క్లోజ్ అవుతాయి. ఈవినింగ్ కి క్లోజ్ అయిపోయి నిజానికి ఐటీ చేసేది ఏంటి? అరెస్ట్ ఏం చేయదు, జైల్లో ఏం పెట్టదు. ఒకవేళ ట్యాక్స్ కట్టిన అమౌంట్ పట్టుకుంటే దానికి ఫైన్ కట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు కొత్తగా లెక్కలు పెద్ద ఎత్తున తేలుతుంది. ఇప్పుడు మన ఏదో అంటున్నారు, ఏదో బ్యాంకులో రాకలో చెప్తే బంగారు బిస్కెట్లు తేడా అంటున్నారు. ఆ బంగారు బిస్కెట్ల వ్యవహారం ఏంటంటే తేడా ఇప్పుడు మరి అంటే కౌంటింగ్ మిషన్స్ తో డబ్బులు లెక్కలు పెడుతూ ఉన్నారు అని వింటూ ఉన్నామండి. అంటే 4-5 కౌంటింగ్ మెషిన్స్ పెట్టుకొని ఇంకా వస్తూనే ఉన్నాయంట డబ్బులు కట్టలుగా. మరి అంత మనీ ఇంట్లో ఎందుకు పెట్టుకుని ఉంటారండి? యాక్చువల్గా మన ఆర్బీఐ రూల్స్ ప్రకారం 2 లక్షల కంటే నెట్ క్యాష్ క్యారింగ్ చేయడానికి లేదండి. విత్డ్రాలకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయాలంటే రీజన్ కూడా చెప్పాలి. అలాంటిది ఇంత పెద్ద అమౌంట్ మీరు అన్నట్టు నోట్ల కట్టలో మిషన్లో పెట్టి లెక్క వేసినా సరే ఇంకా లెక్క వేయాల్సింది చాలా ఉంది. అనంత డబ్బు ఫిజికల్ డబ్బు, అది కూడా ఫిజికల్ డబ్బు ఎందుకు తేలుతుంది? నిజానికి సినిమా అమ్మేసిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్సేగా అభిమానంతో చేస్తున్న ఆన్లైన్ బుకింగ్సే కదా, ఆన్లైన్ బుకింగ్స్ అంటే ఆన్లైన్ పేమెంట్సే కదా. మన నెట్ క్యాష్ ద్వారా వేరే డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అభిమానులు టికెట్ కొన్న డబ్బే నిర్మాతల దగ్గరే చేరాలి, ట్రూ డిస్ట్రిబ్యూటర్స్. కానీ వీళ్ళకి మరి ఫిజికల్ మనీ ఎక్కడి నుంచి చేరుతుంది? ఇప్పుడు ఈ పాయింట్ కాడ లెక్క చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడో డబ్బులు బ్లాక్ చేస్తున్నారు, చెప్తున్న ప్రొడక్షన్ కాస్ట్ బ్లాక్ మనీతో మెయింటైన్ చేస్తున్నారు, వచ్చేటువంటి కలెక్షన్స్ ని బ్లాక్ గా మారుస్తున్నారు. అంటే జగదీష్ రెడ్డి గారు కొన్ని మాటలు చెప్పారండి. అంటే వాళ్ళు ఇంత పెట్టుబడి పెట్టారు, 450 కోట్లు పెట్టుబడి పెట్టారు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అంటే అవన్నీ ఇప్పుడు ఐటీ రైట్స్ లో లెక్కలు తేలుతాయి కదండి. ఖచ్చితంగా తేలుతాయండి. ఇప్పుడు 450 కోట్లు గేమ్ చేంజర్ కానీ, 500 కోట్లు పుష్ప కానీ, సోర్స్ ఆఫ్ మనీ ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు అనేటువంటి ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏం చెప్తారంటే 450 కోట్లు అభిమానం చెప్పామని మాకు అంతగానిదండి. నిజానికి మీరు చూడండి, ఆ 2 సినిమాలు చూడండి, హీరో రెమ్యునరేషన్స్ అనేది పక్కన పెట్టేస్తే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ అంత కాదు. నాకు తెలిసి నాకంటే ఎక్కువ జగదీష్ రెడ్డి గారు తెలిసి ఉండాలి. ఆ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ నిజానికి 50-100 కోట్ల రూపాయలు లోపే అవుతుంది. మరి ఎందుకు 450 కోట్లు ఖర్చు అయింది? ఎందుకు అంత ప్రొడక్షన్ వాల్యూ ఏం లేదు కదా. అద్భుతాలేమి అంటే ఆకాశం తీసుకొచ్చి భూమి మీద పెట్టలేదు కదా, ఖర్చు అయ్యేంత పని పెట్టలేదు కదా. ఎందుకు అంత ఖర్చు అయ్యేదంటే రెమ్యునరేషన్స్ మాత్రమే కనబడతాయి. ఇప్పుడు కేవలం ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ని బ్లాక్ ను వైట్ చేయడం కోసం, వైట్ ను బ్లాక్ చేయడం కోసం మాత్రమే. అదే హవాలా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగాయని ఐటీ అధికారులు గుర్తించినట్టు ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం. అంటే అది ఇంతవరకు ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉంది అని తెలియదు. మనకు వచ్చిన సమాచారం, మనకి ఇంకా సమాచారం కూడా అందుతుంది.
ఇప్పటికి ఇక్కడ మనీ లాండరింగ్ కూడా జరిగింది అనేటువంటి సమాచారం ఇప్పటి వరకు అయితే తెలుస్తుంది. ఒకవేళ మనీ లాండరింగ్ ఇష్యూస్ వస్తే అది ప్రమాదకరం. మనీ లాండరింగ్ జరిగిందంటే మాత్రం ఐటీ నుంచి ఈడీకి పోయింది కేసు. ఇప్పుడు ఐటీ అంటే మహా అంటే ఫైనాన్స్ వదిలిపెట్టింది, కానీ ఈడీ కనుక ఈ కేసు పోయింది అంటే మాత్రం అది అరెస్టులకు జరిగే ప్రమాదం ఉంటుంది, దర్యాప్తు జరిగే ప్రమాదం ఉంటుంది, తెలుగు సినిమా పరువుకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. మరి ఈడీ ఎంటర్ అవుతుందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే ఎందుకు ఈ అనుమానానికి కారణం ఏంటంటే ఐటీ శాఖ సహజంగా పొద్దున మొదలు పెడితే ఈవినింగ్ పని క్లోజ్ చేసుకుని పైన వేసుకొని పోయింది. కానీ ఒక్కొక్కరుగా నేను చూడండి 2 రోజులుగా జరుగుతూనే ఉన్నాయండి సోదాలు. 2 రోజులుగా ఎట్ ఏ టైము 55 ప్లేసుల్లో ఒకే చోట జరుగుతున్నాయంట. అంటే దిల్ రాజుకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, లేకపోతే కూతురు ఇంట్లో కానీ, అంటే చాలా కూతురింట్లో కూడా చాలా దొరికాయి డబ్బులు. కూతురింట్లో, దిల్ రాజు ఇంట్లో ఎట్ ఏ టైము మన మెషిన్స్ పెట్టుకొని కౌంట్ చేస్తున్నారు అని మనకు వస్తున్న సమాచారం. అది మాత్రమే కాదు, నిన్న దిల్ రాజు గారి సతీమణి తీసుకెళ్లి బ్యాంకు తీసుకుపోయి లాకర్ ఓపెన్ చేయించారంట. అవును, బ్యాంక్ అంటే వాస్తవాలు తెలీదు, బయటకు వస్తున్నటువంటి వార్తా కథనాల లేదండి ఇది న్యూస్, ఇది వాస్తవమే. సతీమణి గారు వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి బ్యాంక్ లాకర్ ఓపెన్ చేశారు. సతీమణి బ్యాంకర్ తీసుకెళ్ళింది నిజమే. అక్కడ బంగారు బిస్కెట్ పెద్ద ఎత్తున లాకర్ లో పెట్టారు అనేటువంటిది. బంగారు బిస్కెట్లు అంత పెద్ద ఎత్తున బయట ఎందుకు ఉంచారు? అన్ని బంగారు బిస్కెట్ మన లెక్కలో చూపించి బంగారం కొనాలంటే ఖచ్చితంగా మీరు ఒక నెక్లెస్ గొలుసు కొనాలంటే ఆధార్ కార్డు ఇచ్చి దాన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని కొనాలి. ప్రతి ఎక్కడ చూడండి ₹1,00,000 ట్రాన్సాక్షన్ పైగా బంగారం కొనాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఇవ్వటం దాని మ్యాండేటరీగా మార్చారు. మరి అలాంటి అంత పెద్ద ఎత్తున బంగారం బిస్కెట్లు ఎలా కొన్నారు అనేటువంటిది రాబోయే కాలంలో తేలాల్సినటువంటి అవసరం ఉంది. జగదీష్ రెడ్డి గారు యాక్చువల్లీ మీరు అంటే ప్రొడ్యూసర్స్ అంటే ఒక హీరోని ఒప్పించాలి అంటే బ్లాక్ మనీ రూపంలో వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి తప్ప ఒప్పించే పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని అంటే హీరోస్ కూడా కొంత బ్లాక్ మనీ ముట్ట చెప్తారు అన్న వార్తలు వస్తూ ఉన్నాయండి. ఇది ఎంతవరకు వాస్తవం అండి? హీరోలకి వైట్ ఉంటుంది, బ్లాక్ రెండు ఉంటాయండి. 2 సోర్సులు ఉంటాయి అందరికి. హీరోయిన్లకు కానీ, పెద్ద టెక్నీషియన్ కానీ, డైరెక్టర్లకు కానీ అందరికి డబుల్ అమౌంట్లు ఉంటాయి. దీంట్లో ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఒక్కసారికి ఆ సినిమాలో నేను ఇంత 450 కోట్లు నాకు ఇంత అయింది, ఇంతే వచ్చింది అనే ఒక ఫీలింగ్ తర్వాత మమ్మల్ని మా కష్టాల్లో నుంచి బయటపడేసి అని ఓపెన్ గా చెప్పారు కదా. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో అంటే ఆ సినిమాలో పోయిన డబ్బంతా ఈ సినిమాలో సంపాదించినట్టు చెప్పారు వాళ్ళు, ఆన్ డయాస్ చెప్పారు. అది ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అది ఒక ఆయువు పట్టు అనమాట. ఎట్లాగంటే అంటే ఇప్పుడు నువ్వు వచ్చి గేమ్ చేంజర్ లో ఫస్ట్ ఒక మొదటి రోజే 186 కోట్లు వచ్చినాయి అని చెప్తున్నావు, 450 కోట్లు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటున్నావు. ప్లస్ వచ్చి ఈ నెట్ఫ్లిక్స్ వీటికి అమ్మింది తెలిసిపోద్ది అనమాట ఫిగర్. వాళ్ళు బయట చేస్తారు కానీ బ్లాక్ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. మల్టీనేషనల్ కంపెనీలు కాబట్టి వాళ్ళు వైట్ లోనే ఇస్తారు. కాబట్టి ఇవన్నీ లెక్కేస్తే ఆ సినిమా ఈవెన్ ఫిగర్ అయిందేమో వాళ్ళు చెప్పింది, ఈ సినిమాకి అత్యధికమైన లాభం వచ్చిందేమో. వీళ్ళేమో 50 లక్షలు అని చెప్తాడు, డైరెక్టర్ ఏమో 25 లక్షలు రోజుకి ఖర్చు అవుద్ది అని చెప్పి డైరెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. అర్థమైంది? పొందలు లేని ప్రకటనలు. అంటే డైరెక్టర్ పని చూసుకోవాలా. ఖర్చుల గురించి డైరెక్టర్కి ఏం తెలుస్తుంది? ఖర్చు పెట్టేవాడికి తెలుస్తుంది. ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు? నిర్మాతలకు తెలుస్తుంది. డైరెక్టర్ వచ్చి రోజు కింద ఖర్చు అయింది, అంత ఖర్చు అయింది అని అంటాడు. ఓ పక్క దిల్ రాజు ఏమో 50 లక్షలు అయింది అంటాడు. ఇక్కడ మనీ ఎవరిది రొటేషన్ అవుతుందంటే పొలిటీషియన్స్ డబ్బు రొటేషన్ అవుతుంటుందండి సినిమాల్లో. అంతేకాకుండా ఇప్పుడు బాహుబలి అనే సినిమా ఉంది. బాహుబలి అనే సినిమాలో ఒక 500 కోట్లు అతను ఎవరికి మన రాజమౌళికి వచ్చింది అనుకోండి. ఆ డబ్బు ఏం చేస్తాడు? ఎవరో ఒకరు ఫైనాన్స్, ఇప్పుడు సత్యరంగయ్య అని ఆయన దగ్గర రైడ్ జరిగింది కదా. సత్యరంగయ్య అని ఆయన ఈయన డబ్బు అది అభిషేక్ అగర్వాల్ మీద కూడా రైడ్ అయింది కదా. అతనికి అభిషేక్ అగర్వాల్ అని ఆయన ఒక సినిమా తీశాడు, ఏది అదే కాశ్మీరీ అది. దాంట్లో ఆయన చాలా ఎక్కువ డబ్బు వచ్చింది కాబట్టి ఆయన డబ్బు కూడా రొటేషన్ లో ఉందన్నమాట. ఈ మార్కెట్ లో అంటే సినిమా మార్కెట్ లోనే రొటేషన్ లో ఉందన్నమాట. ఆయన డబ్బు కూడా ఉంది కాబట్టి ఆయన కూడా ఆయన ఇంటి మీద కూడా రైజ్ చేయడం జరిగింది. ఆయనకి ఏమన్నా పొలిటికల్ ఇది ఉందా అని. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక చైన్ లింక్ అనమాట.
ఈ డబ్బులు ఎలా వస్తున్నాయి? ఇప్పుడు కిట్ పోకో అని అన్నారు కదా, ఇప్పుడు ఏంటంటే కిట్ పోకో అనే దానికి అదే విధంగా మనీ లాండరింగ్ ఎందుకు ఉంటుందంటే దీంట్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు విదేశాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బేసిక్ గా వాళ్ళు వచ్చి అమెరికాలో ఉండిన వాళ్ళు అనమాట. కాబట్టి ఏంటంటే అమెరికా నుంచి ఈ పెట్టుబడులన్నీ తెచ్చుంటే ఈ మళ్ళా రిటర్న్ అక్కడ పంపించుంటే అది మనీ లాండరింగ్ కింద లెక్క కదా. కాబట్టి ఏంటంటే అట్లాంటి ఏదైనా జరుగుంటే వీళ్ళకి ఏంటంటే ఈ సినిమా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు పొలిటీషియన్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకుల డబ్బే ఎక్కువగా ఉంటుంది. వైట్ బ్లాక్ సోర్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇలాంటి సడన్ గా అత్యుత్సాహం చూపించి ఎలాగంటే అలాగా మాట్లాడి మాకింత వచ్చింది అంత వచ్చింది, మేము ఎంత సంపాదించాం అంత సంపాదించాం అంటే కుదరదు. మధ్యలో 4 సినిమాలు ఫ్లాప్ అయింది. 4 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఒక్కసారి 450 కోట్లు పెట్టి సినిమా తీశారంటే దీంట్లో పొలిటీషియన్స్ మనీ, బ్లాక్ మనీ ఉంటుందని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అనుకుంటుంటారనమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ మనం పరిశీలన తీసుకుంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుందంటే రైడ్ చేయాలంటే ఊరికే వచ్చేసి రైడ్ చేయదు. వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ తో కమిషనర్ కి ఇస్తే వాళ్ళు రైడ్ కి అథారిటీ ఇస్తారు. రైడ్ చేసేదానికి పట్టుకుంటాము అని చెప్తేనే, పట్టుకుంటాము మాకు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తేనే రైడ్ కి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రైడ్ అంటే ఎవరంటే వాళ్ళ మీద రైడ్ చేసే హక్కు అనేది ఉండదు. పట్టుకుంటామనే ఒక విధానానికి చెప్తే రైళ్లు జరుగుతాయి. ఇన్కమ్ ట్యాక్స్ రైళ్లు ఆ రకంగా జరుగుతాయి. రైట్. జగదీష్ గారు ఒక్కసారండి, మనకి చిట్టిబాబు గారు అందుబాటులోకి వచ్చారు. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే చిట్టిబాబు గారు ఏం జరుగుతుందండి? ఓన్లీ ఇండస్ట్రీ మీదే ఐటీ అధికారులు ఫోకస్ చేశారనుకోవచ్చా? ఇంకోటి ఏంటి అంటే ఇది వాళ్ళ యొక్క రొటీన్ కార్యక్రమం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డైరెక్ట్ కన్ను చూస్తూ ఉంటారు. వాళ్ళు అవ్వచ్చు, గోపులు అవ్వచ్చు, వ్యాపారవేత్తలు అవ్వచ్చు, బిల్డర్స్ అవ్వచ్చు. పెద్ద అమౌంట్స్ మీద ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ డైరెక్ట్ కన్ను మన మీద పడుతుంది. దాంట్లో అది రొటీన్ కార్యక్రమం. ఇవాళ మన మీద మన ఇండస్ట్రీలో జరుగుతూ గతంలో విజయ్ అప్పుడు పార్టీ రాజకీయ పార్టీ పెట్టిన కానీ విజయ్ మీద జరిగి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగి అది రొటీన్. అంటే ఇంత క్యాష్ పట్టుబడ్డం అన్నది రొటీన్ కాదండి చిట్టిబాబు గారు. ఇంత క్యాష్ ఇంతవరకు మీడియాలో, అంటే ఇప్పుడు మీ సినీ ఇండస్ట్రీలో ఇంతవరకు రైట్స్ జరిగినా ఇంత క్యాష్ కానీ, బంగారం కానీ, లేకపోతే కోట్లకి సంబంధించిన భూముల పత్రాలు కానీ బయటపడటం అన్నది ఇదే ఫస్ట్ టైం అండి. 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరిగినాయమ్మా? ఈ 4-5 ఏళ్ళుగానేగా. ఇంతకు ముందు ఏదంటే ముందు లక్షల మీద వ్యాపారం. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెరగబట్టి వ్యాపారం. దీంట్లో అవన్నీ అకౌంట్స్ చూపించాలి. దొరికి క్యాష్ ఉంటే దొంగ డబ్బు కింద లెక్క కాదు కదా. అది ఆడిటర్స్ ఉంటారు, లెక్కలు చూపించాలి. క్యాష్ చూడొచ్చు. వాళ్ళకి క్యాష్ ఉంటే ఏమిటంటే దొంగ డబ్బు కింద, నల్ల డబ్బు కింద కాదు. దాని అకౌంట్ చూపించగలిగితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మనం చేస్తున్న తప్పు ఏంటంటే, మన ఇండస్ట్రీలో మనం చేస్తున్న తప్పు ఏంటంటే, మనం ఇప్పుడు సినిమా గేమ్ చేంజర్ దెబ్బతిన్నా కూడా మన పబ్లిసిటీ కోసం, మన ఫేస్ వాల్యూ కోసం అది 180 కోట్లు ఫస్ట్ కలెక్ట్ చేస్తుంది, అంత కలెక్ట్ చేస్తాను, ఇంత కలెక్ట్ చేస్తానని బోగస్ పబ్లిసిటీ మనం చేసుకుంటాం. వాళ్ళని ఇన్వైట్ చేయడం. మీరు పోయిన సినిమానికి కూడా ఇంత కథ వచ్చిందనంటే వాడు 180 కోట్లు ఫస్ట్ అంటున్నారు. ఎంత ట్యాక్స్ కట్టారో లెక్క చూస్తారు కదా. అదేమో 180 కోట్లు అనేది ఏమో గ్రాస్. నెట్ ఎంత? దాంట్లో నెట్ 60-70 వస్తుంది. గ్రాస్ 180 వచ్చిందని జనాలకు గ్రాస్ నెట్ తెలియదు కనుక నువ్వు పబ్లిసిటీ 180 కోట్లు చేస్తుంది, 1800 కోట్లు చేస్తుంది అని అనౌన్స్ చేస్తున్నావు అంటే మనం కళ్ళు పడద్దు కదా. ఇంకా మన ట్యాక్స్ కట్టలేదే, 180 కోట్లు అన్నారు, కట్టలేదే, ట్యాక్స్ రాలేదే, డిడక్షన్ 60 కోట్లకి వచ్చిందే లెక్క చూస్తారు కదా. మనం చేస్తున్న పబ్లిసిటీ కూడా దీంట్లో కారణం. మనం అత్యుత్సాహంతో ఏదో పరువు కాపాడుకోవాలి, సినిమా పోయింది అని అనిపించుకోకూడదు. సినిమా బాగా డబ్బులు బాగా వచ్చేసి సేఫ్ అనిపించుకోవాలి. బిజినెస్ పాయింట్ అది. బిజినెస్ లో డబ్బులు పోయి అంటే మళ్ళీ నెక్స్ట్ ఆ ప్రొడ్యూసర్ కి ఫైనాన్షియల్ మార్కెట్ లో పుట్టదు కనుక దాన్ని అలా చెప్పుకుంటూ అలవాటు అయిపోయింది. అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అడ్వాంటేజ్. డెఫినెట్ గా ఇంత అంటున్నారు, ఎంత ఏంటి, ఎంత కట్టారు, ఎంత వచ్చింది లెక్క చూస్తారు.
ఇప్పుడు 300 కోట్ల రెమ్యూనరేషన్లు ఎవరికా మీరు రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో ఇచ్చేవాడికి పుచ్చుకునేవాడికి మీకు ఎంత వైట్ ఇచ్చాడు, ఎంత బ్రాడ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్సే కాకుండా ఇప్పుడు సుకుమార్ గారి దగ్గర కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. సుకుమార్ గారు లాంటి వాళ్ళు అంటే వాటాలు కూడా అంటే పుష్ప 2లో లాభాల్లో వాటాలు కూడా తీసుకున్నట్టున్నారు. అందుకే అవి కూడా లెక్కల్లో చూపించలేదు. అంటే ఎక్కడా పొంతన కుదరట్లేదు. వాళ్ళకు వచ్చిన లాభాలు కానీ వాళ్ళు కడుతున్న ట్యాక్సులు కానీ కొందరు కుదరదు. వాళ్ళు ఆడిటర్స్ ఉన్నారు, మా ఆడిటర్స్ ఉంటారు, మా నిష్ణాతులు ఆడిటర్స్ ఉంటారు. ఇంత పెద్ద వ్యాపారాలు చేసేటప్పుడు ఆడిటర్స్ నిష్ణాతులైన ఆడిటర్స్ ఉంటారు. వాళ్ళ దాంట్లో ఎంతవరకు ఏదో లెక్కలు తేలకపోతే ఫైన్ వేస్తారు, ఫైన్ వేసి పెనాల్టీ కట్టమంటారు, అంతే కదా. ఏమి ఉరిగియరు కదా. ఏంటంటే అందుకనే సార్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు, ఉరి తీరు, ఫైన్ వేస్తారు, అంతే సింపుల్ కదా. దొరికితే దొంగలు, అంతేనా? అంతే. ఇదేమో దొంగలు మాట ఇదేకమ్మా. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ దొరికితే అమ్మో దొంగలు దొరికారు అన్నట్టు ఉండేది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రైట్ ఇస్తే ప్రెస్టేజ్ పెరిగి అబ్బో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేశారు, స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు, అంత సంపాదించారా, అది స్థాయి పెరుగుతారు. అది వాళ్ళు అది ఇన్కమ్ ట్యాక్స్ రైట్ అంటే పరువు తక్కువ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రతిష్ట పెరగటం అనమాట. అలా అయిపోయింది సొసైటీ. దాని వల్ల ఏం పెద్ద దీని గురించి పెద్ద మనం ఏదో వరి అవుతున్నాం తప్పితే అక్కడ ఆడిటర్స్ ఉంటారు. పెద్ద వ్యాపారాలు కోట్ల మీద 100 కోట్లు 1000 కోట్ల మీద వ్యాపారం చేసిన వాళ్ళకి మన నిష్ణాతులైన ఆడిటర్స్ దేశంలో ఉంటే గొప్ప ఆడిటర్స్ ఉంటారు. ఎక్కడ ఏ మతలు ఏంటి దేన్ని ఎట్లా చేస్తే వాళ్ళే ఈ ఆడిటర్స్ సలహాలు ఇచ్చేది. ఎంత వైట్ తీసుకోవాలి, ఎంత బ్లాక్ తీసుకోవాలి, బ్లాక్ ని ఎట్లా వైట్ చేయాలి, ఎన్ని సలహాలు ఇచ్చేది మహానుభావులు వాళ్ళు ఆడిటర్స్. ఈ దేశంలో ఆడిటర్స్ చెప్తారు, డెఫినెట్ గా సలహాలు ఇస్తారు. వాళ్ళు ఎట్లా ఏదైనా ఉంటే ఫైన్ పెనాల్టీలు. ఇప్పుడు ఎన్ని గోల్డ్ ఉంది, కొన్న రేట్లు రిసీట్లు ఉంటాయి. ఆ రిసీట్లు ఎప్పుడు కొన్నారు, ఏ టైంలో కొన్నారు, వీళ్ళ దగ్గర లోన్ తీసుకున్నాం, లోన్ బదులు గోల్డ్ ఇచ్చాము. ఉంటాయి రకరకాల దీంట్లో రకరకాల మ్యానిపులేషన్స్ ఉంటాయి, రకరకాల వీళ్ళు తెలియగలరు, వీళ్ళని ఆడిటర్స్ తెలియగలరు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ కళతో చూస్తూ ఉంటారు. ఇక్కడ ఒక సినిమా వాడు అది కాదు, పెద్ద పెద్ద మహా బిజినెస్ మ్యాగ్నెట్లు కూడా వేస్తా ఉంటారు. అందుకని వాళ్ళు అన్ని వేసి వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ బాయ్ ఉండేది, వాళ్ళ డ్రైవర్ ఉండేది, వాళ్ళ మేనేజర్ ఉండేది, అన్ని ట్రాక్ చేసి ఒక్కసారి మూకుముడిగా అన్ని ఇళ్ళ మీద ఒకేసారి అటాక్ చేస్తారు. అందుకని వాళ్ళు టైం తీసుకుని మనం చేసుకున్న తప్పు ఎందుకు ఏంటంటే ఇది రొటీన్ మనం చేసిన తప్పు ఏంటంటే మన సినిమా ఫీల్డ్ ఈ పబ్లిసిటీ చేసుకుంటాం. మీకెంతో జనాలు ఏదో ఇంకా చేయడం కోసం అని, పోయిన సినిమా కూడా ఎంత వచ్చిందని, సక్సెస్ అయిన సినిమాకి గ్రాఫ్ ఎంత వస్తే దాని కలెక్షన్ కింద చెప్పేయటము. గ్రాఫ్ అనేది జనాలు తెలీదు, ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు కదా. నువ్వు 1800 కలెక్ట్ చేసేసిందంటే 1800 కోట్లకి ట్యాక్స్ కట్టావా, మీరు జరుగుతారు కదా, ట్యాక్స్ రిటర్న్ అయిందా అవలేదు, జిఎస్టీ డిడక్ట్ అయిందా అవలేదు, రోజులు ఇంతకే అయింది, మరి 1800 ఇచ్చారా ఎన్ని అడుగుతారు. అప్పుడు వీళ్ళు చెప్పుకోవాలి పబ్లిసిటీ కోసం ఇచ్చుకున్నామండి మాట, అది కాదు ఇది కాదు చెప్పుకోవాలి. అవన్నీ ఏమి ఇచ్చినా సరే వాళ్ళు ఏదో కంప్లైంట్, వాళ్ళు ఫైన్ పెనాల్టీనో ఏదో వేసి ఇది కట్టాలి, అకౌంట్స్ లో క్లారిటీ లేదు, ఇవన్నీ వస్తాయి. నా రొటీన్ ఇవన్నీ సిద్ధపడే ఉంటాయి. ఈ పెద్ద వ్యాపారాలు చేసేటప్పుడు వీళ్ళన్నిటికీ సిద్ధపడి ఈ ఇన్కమ్ ట్యాక్స్లు కోర్టులు అన్నిటికీ సిద్ధపడి చేస్తారు, వాళ్ళు ఆ జాగ్రత్తలోనే ఉంటారు. రైట్ అండి. కార్తిక్ గారు చిట్టిబాబు గారు ఒక మాట మాట్లాడారండి. అంటే ఇప్పుడు ఐటీ రైడ్లు వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు వాళ్ళకి అనిపించట్లా, వాళ్ళ స్థాయిని పెంచుకుంటున్నట్టు. అంటే వాళ్ళకి ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చాలా వింటూ ఉన్నామండి. ఏంటంటే ఇంకా నెక్స్ట్ దిల్ రాజుకి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి నేషనల్ అవార్డు వస్తుంది అంటే చాలా వెటకారంగా. అంటే ఇలాంటివి అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోవటం అన్నది ఒక నేరం. అలాంటిది వాళ్ళ స్థాయి పెంచుకోవటం అన్న వేలో ఎందుకు చూస్తున్నారండి? అంటే దీనికి అంటే మీరు అన్నట్టు ఇందాక దీనికి ఏముంటుంది, శిక్ష ఉండదు, ఏముండదు, డబుల్ ట్యాక్స్ పే చేస్తారు, అంటే దొరికితే డబ్బులు ఇచ్చేస్తారు, లేకపోతే లేదు, అంతేనా? అంటే కొంచెం కూడా అంటే నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, ఎవరైనా ట్యాక్స్ కట్టకపోతే కొంచెం కూడా షేమ్ అనిపించదా వాళ్ళకు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయాలని మనం తీసుకోవడం కాదండి, కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉంది, పొలిటికల్ రంగంలో చాలా బ్లాక్ మనీ ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో, పొలిటికల్ రంగంలో బ్లాక్ మనీ అంతా ఈ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు తిరుగుతూ ఉంటుంది.
ఇందాక చెప్పాను కదా, రాజమౌళి తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ వైట్ ఏమో చూపించుకుంటాడు, బ్లాక్ ఎక్కడ పెట్టుకుంటాడు, మళ్ళీ ఈ సినిమా ఇండస్ట్రీలో తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి 300 కోట్లు తీసుకున్నాడని బయట ప్రచారం. ఆ 300 అంటే బయట జరిగిన ప్రచారం చెప్తున్నాను మీకు, మ్యాగజైన్ లో అఫీషియల్ గా వచ్చింది కదా. ఆ 300 కోట్లు ఖచ్చితంగా వైట్ తీసుకోడు, బ్లాక్ తీసుకుంటాడు. ఆ బ్లాక్ మళ్ళీ ఇక్కడే తిరుగుతూ ఉంటది. అంటే ఈ బ్లాక్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు క్లియర్ గా గమనించాల్సింది, ఆడియన్ ఏమో, కామన్ ఆడియన్ ఏమో మొత్తం వైట్ పెట్టి బుక్ చేసుకుంటారు టికెట్, ఆన్లైన్ లో బుక్ మై షోలో బుక్ చేసుకుంటారు. కానీ బ్లాక్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి? బ్లాక్ ఎక్కడి నుంచి వస్తుందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి, పొలిటికల్ నుంచి, మళ్ళీ వీళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్స్ నుంచి బ్లాక్ జరుగుతా ఉంది. ఇది పెద్ద ఎత్తున కూడా సినిమాకి పెద్ద ఎత్తున కూడా పడతా ఉంది. కాబట్టి ఈ బ్లాక్ ని పట్టుకోవడం కోసం ఐటీ రంగంలో దిగింది అని నేను అనుకుంటున్నాను. సహజంగా ఐటీ రైట్స్ అనేది కామనే, ఒప్పుకుందాం, అన్ని ఇండస్ట్రీలో కామనే. ఫార్మా కంపెనీల మీద ఇందా నేను చెప్పినట్టు అన్ని కంపెనీల మీద కామనే. కానీ 2 రోజుల పాటు వరుసగా జరుగుతున్నాయి అంటే దీంట్లో పెద్ద లెక్కలు ఉన్నాయి. గతానికంటే భిన్నంగా ఐటీ రైట్స్ జరుగుతూ ఉన్నాయి. ఈసారి పెద్ద ఎత్తున డబ్బు బయటపడతా ఉంది. ఈ బయటపడుతున్న డబ్బు గురించి మాట్లాడుకోవాలి. శిక్షలు పడతాయంటే పడవు కాబట్టి వీళ్ళు తెగిస్తున్నారు. ఏముంది, మహా అంటే దొరికితే ఫైన్ కడతాం, ఏముంది ఆడ డబల్ ట్యాక్స్ వేస్తారేమో కడదామని. ఎందుకంటే ఇప్పుడు ఈవెందో ఐటీ పట్టుకున్నా వీళ్ళు ఉన్న బ్లాక్ మనీ అంతా పట్టుకోలేరు, కొంత పట్టుకోగలరు. ఆ పట్టుకున్న దానికి ఫైన్ కట్టేసి వదిలేస్తారు, మళ్ళీ ఇది వైట్ అయిపోయింది. బ్లాక్ ని వైట్ చేసుకుంటారు అంతే, ట్యాక్స్ ఫైన్ కట్టేసి. కాబట్టి తెగించేశారు. ఒకవేళ ఇది ఈడీ దాకా పోతే ఇక్కడ మనీ లాండరింగ్ ఇష్యూ అని తెలుస్తుంది. ఎందుకంటే ఇంత ముందు లెక్కలేదు, సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి పోయింది. బయట దేశాల నుంచి కూడా డబ్బులు పెద్ద ఎత్తున తెలుగు ఇండస్ట్రీ చేరతోనే తెలుగు ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున బయటికి పోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళ మూలాలు అమెరికాలో ఉన్నాయి. ఆ మూలాలకి అక్కడ డబ్బు చేరవేస్తుంది అనుకోండి, ఇది ఈడీ రంగంలో దిగే అవకాశం కూడా ఉంటుంది. ఈడీ కనుక రంగంలో దిగితే కథ ఇలా ఉండదు, ఐటీ లాగా ఉండదు, అది అరెస్టుల దాకా పోయే అవకాశం కూడా ఉంటది అనేది మనం చాలా క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తేల్చిన డబ్బు మనం వింటున్న వార్తల ప్రకారం చాలా పెద్ద అమౌంట్ జరుగుతుంది. గతంలో కూడా చాలా మంది డైరెక్టర్ల మీద, ప్రొడ్యూసర్స్ మీద రైట్స్ జరిగాయి. కానీ ఎప్పుడు ఇలాంటి వార్తలు మనం వెళ్ళా సాదా సీదాగా చూసేవాళ్ళం, వదిలేసేవాళ్ళం. ఇదే దిగురాజు మీద ఇవాళ ఫస్ట్ టైం ఐటీ రైడ్ కాదు ఇది. మూవీ మేకర్స్ మీద, మైత్రి మూవీ మేకర్స్ మీద 15వ రైడు. ఈ 2 సంవత్సరాల కాలంలో 15వ రైడు. కానీ ఈసారి మాత్రం ఎందుకు చర్చకు వస్తా ఉందంటే, పెద్ద ఎత్తున డాక్యుమెంట్ దొరుకుతున్నాయి, పెద్ద ఎత్తున డబ్బులు దొరుకుతున్నాయి. కాబట్టి తెలుగు సినిమాని మార్కెట్ వాల్యూని పెంచే పేరుతో అంతర్జాతీయ స్థాయికి తెలుగు ఇండస్ట్రీని, తెలుగు సినిమాని తీసుకెళ్తున్నాం అనే పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు బ్లాక్ చేసే కుట్ర కూడా జరుగుతూ ఉంది. ఇది ప్రధానంగా ఐటీ చేస్తున్నటువంటి ఆరోపణ, రైట్స్ కారణం నేను భావిస్తున్నాను. రైట్ కార్తిక్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు నట్టి కుమార్ గారు జాయిన్ అయ్యారు. నట్టి కుమార్ గారు నమస్తే అండి. అంటే నట్టి కుమార్ గారు, అంటే ఏం దొరికిందండి ఐటీ అధికారుల తనిఖీల్లో? ఎలాంటి సమాచారం దొరికింది? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మీ దగ్గరకు వచ్చిన సమాచారం ప్రకారం? నాకున్న సమాచారం ప్రకారం ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. వాళ్ళేం అఫీషియల్ గా బయట పెట్టలేదు. ఏం జరుగుతుందండి, మొత్తం సినిమా రిలీజ్ చేసిన తర్వాత అన్ని ఖాళీ అయిపోయి ఖజానాలు ఖాళీ అయి కూర్చుంటారు. ఈ సినిమా కలెక్షన్ రావాలంటే మళ్ళా 30 days పడుతుంది. అది సినిమా రిలీజ్ ముందు డబ్బులు ఉంటాయి, సినిమా రిలీజ్ అయినా 40 రోజుల తర్వాత డబ్బులు ఉంటాయి, ఎంత సూపర్ డబ్బులు హిట్ అయినా సరే. ఇప్పుడు తనిఖీలు చేసింది డబ్బులు దొరుకుతాయని కాదు, సంథింగ్ ఇస్ ద మ్యాంగో మ్యూజిక్ ఇవన్నీ కూడా దిల్రాజు భాగస్వామ్య కంపెనీలు. దాంట్లో ఏదో అవకతవకలు, ట్యాక్స్ అవకతవకలు, జిఎస్టీ అవకతవకలు, దాంట్లో ఏదో ట్యాక్స్ వేరియేషన్, దానివల్ల ఏదో రైడింగ్ జరిగింది, ఏ బ్యాలెన్స్ కట్టాల్సిన దాని మీద అనేది బయట చెప్పుకుంటుంది. అది ఎంత నిజమైతే అఫీషియల్ గా ఇన్కమ్ ట్యాక్స్ లో చెప్తున్నాయి కానీ మనకు కూడా తెలియదు. ఒకటి దాంట్లో భాగంగా ఆల్రెడీ మైత్రి మూవీస్ వాళ్ళు కూడా మైత్రి మూవీస్ మీద వాళ్ళ మీద చేశారు, 2 కంపెనీల మీద చేశారండి. ఓన్లీ 2 కంపెనీల మీద, ఎంటైర్ ఇండస్ట్రీ మీద దాడి జరగలేదు. ఓన్లీ జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ 2 కంపెనీల మీద చేస్తున్నారు. మ్యాంగో మీడియా కార్యాలయాల్లో కూడా చేసినట్టున్నారండి. అదే మ్యాంగో మీడియా అంటే కదండి, పార్ట్నర్ దిల్రాజు కదా. ఓకే వాళ్ళదే కదా, అది కూడా వాళ్ళదే కదా. అంటే 55 చోట్ల చేయటం అన్నది నట్టి కుమార్ గారు, అంటే ఏ బేసిస్ మీద 55 చోట్ల ఎట్ ఏ టైం చేస్తున్నారు? చాలా బిగ్ పాన్ ఇండియా మూవీ తీశారండి. అలాగే సంక్రాంతికి వస్తున్నారు తీశారు. తక్కువ బడ్జెట్ లో 300 కోట్లు వస్తుందని అంకెలు చూపిస్తున్నారు. మన అంకెలు చూపిస్తున్నప్పుడు ఈ డబ్బు వస్తున్నప్పుడు గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎలా కట్టారు, జిఎస్టీ కరెక్ట్ గా కట్టారా లేదా, అసలు షూటింగ్ జరిగిన ఖర్చు ఎంత, దీని లావాదేవీలు ఏంటి, దీని మానిటరింగ్ ఏంటి,
మొత్తం టోటల్ గా 200 కోట్లు అయింది అంటున్నారు, 200 కోట్లు కలెక్ట్ చేసింది అంటున్నారు. ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగొచ్చింది, ఎవరెవరి దగ్గర నుంచి వచ్చింది, దీన్ని ప్రాపర్లీ ఇన్కమ్ ట్యాక్స్ లో మొత్తం 4 సంవత్సరాల నుంచి నడిపిస్తున్న ప్రకారం కట్టారా లేదా, ఇటు పాత బ్యాలెన్స్ షీట్ కొత్త బ్యాలెన్స్ షీట్ సరిపోయింది లేదా, ఇవన్నీ ఇది రొటీన్ లో చూసుకుంటుంటారు. దాంట్లో వాళ్ళకి అనుమానం వస్తే గతం ఏదైనా జరిగితే కంపల్సరీ రైట్ చేస్తారు. అంటే నట్టుకుమార్ గారు మీరు చాలా ఇంటర్వ్యూస్ చూశారు, మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడతారు కాబట్టి అడుగుతున్నాను. అంటే చట్ట ప్రకారం ఇంత నగదు అనేది ఇంట్లో ఉండటం నేరం కాదంటారా? ఇంట్లో నగదు పెట్టుకుంటే కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం డబ్బు పెట్టుకుంటే నేరమే, డబ్బుతో తీసుకొచ్చి బ్లాక్ మనీ చేస్తే నేరమే. 18% గవర్నమెంట్ జిఎస్టీ కట్టాలి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది 30% రేట్లో వస్తే 30% దాంట్లో కట్టాల్సిందే. కట్టి వైట్ అమౌంట్ చేసి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటే బతుకుతాం, అంటే ప్రశాంతంగా నిద్రపోతాం. లేదు అనుకుంటే మనం బ్లాక్ మనీతో వ్యాపారం చేయాలనుకుంటే ఇది వాస్తవం. ఇది దాంట్లో ఇప్పుడు దిల్ రాజు గారి దగ్గర డబ్బు దొరుకుతుంది రైట్ చేశారని నేను అనుకోను. అదే అందరూ కూడా అదే అంటే ఎఫ్డిసి చైర్మన్ గా పెట్టిన దిల్ రాజు గారి మీద రైడ్స్ చేయిస్తారు అని ఎవరు అనుకోవట్లేదు. వీళ్ళ టార్గెట్ వేరే ఉంది అంటున్నారు. వేరే ఎవరండి టార్గెట్? అంటే దిల్ రాజు గారు కాదు టార్గెట్, వేరే ఏదో ఉంది టార్గెట్ అంటున్నారు. మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అది కదండి, నాకు తెలిసిన సమాచారం మాత్రం కొంత మట్టుగా వీళ్ళు సాటిలైట్లు ఇవన్నీ మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అమ్మే సాటిలైట్లు ఇవన్నీ బిగ్ రేట్స్, అవన్నీ చాలా రేట్లకు అమ్ముతున్న డబ్బుని దాంట్లో ఏదో అవకతవకలు కనబడుతున్నాయి, జిఎస్టీ అవకతవకలు కనబడుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో తక్కువ కనబడుతున్నాయి, రేట్లు ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతుంటే 100 కోట్లు వస్తున్నాయి. ఈ 100 కోట్ల డబ్బులు ఈయన పెట్టిన పెట్టుబడికి టాలీ కావట్లేదు. ఇది టాలీ కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకి వీళ్ళు ఒక సినిమా చేస్తే 175 కోట్లు అయితే 1000 కోట్లు కలెక్ట్ అయ్యాడు అంటున్నారు. ఈ 1000 కోట్లకి ట్యాక్స్ ఎక్కడిది, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ అకౌంట్ నుంచి వెళ్ళింది, ఈ 175 కోట్లు ఏ ఫైనాన్స్ ఇచ్చాడు, ఎక్కడి నుంచి ఇచ్చాడు, పొద్దుటూరు వాళ్ళు ఇచ్చారా, పెద్దవాళ్ళు ఇచ్చారా, పక్కింటోళ్ళు ఇచ్చారా, మా ఇంటోళ్ళు ఇచ్చారా, ఎదురింటోళ్ళు ఇచ్చారా, ఆ ఇంటోళ్ళు కరెక్ట్ గా ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది, విదేశాల నుంచి వచ్చిందా, పక్క నుంచి వచ్చిందా, విదేశాల నుంచి ఇదంతా మొత్తం టోటల్ గా ఏంటంటే ఈ డబ్బు ఈ టైంలో ఇన్ని వేల కోట్లు కలెక్ట్ చేసింది అంటున్నారు. ఇది నిజమే ఎంత అబద్ధం? అవునా కదండి? ఈ అన్నిటి మీద మొత్తం అంటే నేను ఏమంటానంటే ఒక్క రోజు రైటింగ్ చేసినంత మాత్రాన ఒకరోజు రైటింగ్ చేసి రాత్రి రైటింగ్ చేస్తే అయిపోదండి. ఇది మానిటరింగ్ అనేది కంపల్సరీ. ఉన్నవే 10 సినిమాలు, ఉన్నవే 4 కంపెనీలు, మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇప్పుడు ఒకటే అంటారండి, ఒక సినిమా ఒక సాటిలైట్ సినిమా అవ్వచ్చు, మరి మొత్తం టోటల్ గా అది కూడా స్టేట్ మార్కెట్ పబ్లిక్ సొమ్మే. ఇక్కడ రేట్ అమ్మినా పబ్లిక్ సొమ్మే, ఇటు నష్టపోయా అటు నష్టమే, పబ్లిక్ రాకుండా డబ్బు తీసుకొని అది 100 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తారు. ఆ సినిమా ఎంత అమ్ముతుంది, ఎంత అమ్మితే ఎంత బిజినెస్ చేస్తుంది. అదే సార్, అదే నట్టుకుమార్ గారు, అదే మనకి ట్యాక్సులు పే చేయకుండా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్, నట్టుకుమార్ గారు ట్యాక్సులు పే చేయకుండా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అయితే అంటే మా స్థాయిని పెంచినట్టు అని ఫీల్ అవుతున్నారు. మహా అయితే డబుల్ ట్యాక్స్ పే చేస్తాం, దొరికితే దొంగలు అన్నట్టు ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనేది? చాలా మంది రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మన స్థాయిని పెంచినట్టు అంటే ఉండదు, సెంట్రల్ జైలు లెక్కెట్టాల్సిందే. అంటే ఎవరికి ఏమండి ఈడీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అంత చూస్తూ ఊరుకోవండి. ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ లో అంత చూస్తూ ఊరుకోవు. మీరు చూస్తున్నారు కదా, ఏదో ఒకటి కంపల్సరీ నోటీసులు ఇవన్నీ కంటిన్యూ ఉన్నాయి. అయితే స్థాయిని పెంచడం కాదండి, దొంగ సొమ్ముతో వ్యాపారం చేసేవాడు దొంగతనంగానే బతుకుడు. ఏ స్థాయి పెంచడం అండి? ఇది ఏ స్థాయి పెంచడం కాదండి. నేను ఏమంటున్నా అంటే వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది అంటే వాళ్ళు ఆటోమేటిక్ గా బిఫోర్ ట్యాక్సెస్ అయినా బాకీలు ఉండొచ్చు, అవకతవకలు ఉండొచ్చు, జిఎస్టీకి దానికి అది కాకపోవచ్చు. జిఎస్టీ 200 కోట్లు డిఎస్టీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ లో టాలీ కాకపోవచ్చు, టాలీ కాకపోతే సూపర్ అవన్నీ కూడా ఉంటాయండి. మనం ఒక బేసిక్ గా తీసుకోవడానికి లేదు ఎక్కడ కూడా. రైట్. కార్తిక్ గారు వినపడుతోందా? కార్తిక్ గారు, అంటే వీళ్ళు ఫేక్ ప్రచారం చేసుకోవటం వీళ్ళకి ఒక రకంగా అడ్వాంటేజ్ అనే అనుకోవచ్చా? ఎందుకంటేనండి మేము ఓన్లీ కలెక్షన్స్ అంటే ఓన్లీ సినిమా ప్రమోషన్స్ కోసం ఫేక్ ప్రచారం చేసుకుంటాము, మాకు ఇంత కలెక్షన్స్ లేవు అని ఒకసారి చెప్తారు.
కొన్నిసార్లు నిజంగానే లాభాలు వచ్చినా కూడా మాకు నష్టాలు వచ్చాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఈ ఫేక్ ప్రచారం కూడా వాళ్ళ స్వార్థం కోసమనే అనిపిస్తోంది కదండి మనకి. ఈ ఐటీ రైట్స్ సాక్షిగా తేలినటువంటి ఫస్ట్ విషయం ఏంటంటే ప్రజల్ని భ్రమలో పెడుతున్నారు, వాస్తవాలను దాచివేస్తున్నారు, ఫేక్ ప్రచారాలు పెడుతున్నారు, అభిమానులు పిచ్చోళం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఈ కలెక్షన్స్ ఆధారంగా అభిమానులు కొట్టుకుంటా ఉంటారు, మా హీరోకి ఇంత వచ్చినాయి, మా హీరోకి ఇంత వచ్చింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సో అభిమానుల్ని బయట జనాన్ని పిచ్చిలో మాయలో పెడుతున్నారన్న ఒక విషయం మాత్రం చాలా క్లారిటీగా ఓపెన్ గా అర్థమైన విషయం. ఇంకోటి ఏంటంటే రెండవది కూడా నేను చెప్పదలుచుకునే పాయింట్ ఏంటంటే ఇప్పుడు నిజానికి పుష్ప వల్ల 2000 కాదండి 1000 కోట్లే వచ్చిందని అనుకుందాం. నిజానికి మిగతా 1000 కోట్ల రూపాయలు ఏం చేస్తారు, బ్లాక్ తీసుకొచ్చి వైట్ గా మార్చి మాకు 2000 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చినాయని చెప్తారు. ఒకటి నిజానికి 2000 కోట్లు వచ్చినాయి అనుకోండి, నెక్స్ట్ సినిమాలో 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని చూపిస్తారు. 500 కోట్లు పెట్టరు, 300 కోట్లే పెడతారు. మిగతా 200 కోట్లు పెట్టామని చెప్పేసి దాన్ని బ్లాక్ గా మార్చేస్తారు. అయ్యే ఖర్చు 300, చూపించే ఖర్చు 500. అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి మాకు ఇంత ఖర్చు అయింది అని చూపించుకోవడానికి వాళ్ళు చేసే పైన ఇది. మిగతా 200 కోట్లు బ్లాక్ చేసి పడేస్తారు. కాబట్టి రెండు రకాలు, ఒకవైపు ఏమో రాని కలెక్షన్స్ వచ్చినట్టు చూపించడం, ఒక బయట చేసే ప్రచారం ఒక రకంగా ఉంటాం, ఐటీ చూపించే లెక్కలు మరో రకంగా ఉంటాం. తర్వాత పెట్టని పెట్టుబడి పెట్టినట్టుగా చూపించడం, సినిమాకి ఎక్కువ ఖర్చు చూపించుకోవడం, పెట్టే ఖర్చు తక్కువ, అవి చూపించే ఖర్చు ఎక్కువ. 450 కోట్ల గేమ్ చేంజర్కి ఏమైందంటే ఏం చెప్తారు, 500 కోట్ల పుష్పకి అయ్యి ఏమైందంటే ఏం చెప్తారు, ఏముంది దాంట్లో 500 రూపాయలు కాస్ట్ ప్రొడక్షన్. ఓపెన్ గా మనం మాట్లాడుకుంటే పుష్ప 2 సినిమాకి 500 కోట్ల రూపాయల ప్రొడక్షన్ ఏమైంది, ఆ సినిమాకి మహా అంటే ఒక 200 కోట్లు ఖర్చు అయిందా, 100 కోట్లు ఖర్చు అయిందా, మిగతా 300 కోట్లు బ్లాక్ చేయడానికి ఉపయోగించుకున్నట్టే కదా, బ్లాక్ చేసినట్టే కదా. ఇప్పుడు ఆ లెక్కలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. అదే పెద్ద ఎత్తున డబ్బుని బ్లాక్ చేయడానికి సినిమా ఇండస్ట్రీని వాడుకుంటున్నారు. సినిమా ప్రొడక్షన్ కాస్ట్ చెప్పి అంటే పెంచామని చెప్పి, ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పి, అబద్ధాలు చెప్పి బ్లాక్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఈ డబ్బంతా ఎవరిది, జనాల నుంచి వసూలు చేసింది. టికెట్ రూపంలో జనాల నుంచి వసూలు చేసిన డబ్బుని బ్లాక్ చేస్తున్నారు. సామాన్యుడేమో జిఎస్టీ కట్టి ట్యాక్స్ కట్టి సినిమా చూస్తున్నాడు, ప్రతి టికెట్ మీద ట్యాక్స్ కడుతున్నాడు, వినోదం కింద ట్యాక్స్ కట్టి సినిమా చూస్తున్నాడు. అంటే కార్తిక్ గారు అదే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, అదే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఇదే అవుతుందంటే క్లియర్ కట్గా మనకు ఒకటైతే అర్థం అవుతుంది. అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు కానీ ఏమైనా అంటే వాళ్ళ స్థాయిని పెంచుకుంటున్నారంట. అది వాళ్ళు షేమ్ లాగా ఫీల్ అవ్వట్లేదు, ప్రజల ధనాన్ని దోపిడీ చేస్తున్నాం అన్నట్టు ఫీల్ అవ్వట్లేదు, అంటే మోసం చేస్తున్నాము అని ఫీల్ అవ్వట్లేదు. అది ఒక పెద్ద చీటింగ్ అని వాళ్ళకి అర్థం కావట్లా, వాళ్ళ స్థాయిని పెంచుకుంటున్నామని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు అంటే ఈడీ వరకు వెళ్ళదు, మేమేదో డబల్ ట్యాక్స్ కట్టేసి మేము బయటపడతాం. ఈడీ వరకు వెళ్తేనే కదా చట్టాలు, కోర్టులు, కేసులు. ఈడీ వరకు వెళ్లకుండా దొరికింది మేము ట్యాక్స్ కట్టేస్తాం, ఇంతే కదా, సింపుల్. దీనికి కఠినమైన చట్టాలు ఏవి లేకపోవటం కూడా ఇంత చీటింగ్కి పాల్పడుతున్నారు అనుకోవచ్చా మనం? అవును, ఓపెన్ గా తెగించి వాళ్ళు చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి చట్టా ఫిట్గా లేకపోవడం, ఏముందనే ఫైన్ కట్టి వదిలేస్తాం, ఐటీ రైట్స్ కామనే అనేది ఒకటి. ఇప్పుడు ఇందాక చెప్పిన చర్చలో కూడా ఒక పదం వచ్చింది, ఐటీ రైట్స్ కామనే అయ్యే పరిస్థితికి ఎందుకు వచ్చింది, ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని క్లియర్ గా అర్థమవుతున్నా సరే ప్రజలు చూసే కోణంలో మాట్లాడాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు సామాన్యుడేమో ఇందా నేను చెప్పినట్టు సామాన్యుడేమో జిఎస్టీ కట్టి సినిమా చూడాల్సిన పరిస్థితిలో పడ్డాడు. తర్వాత వీళ్ళేమో ట్యాక్స్ ఎగ్గొట్టి ప్రజల డబ్బును ఎంజాయ్ చేస్తున్నారు, బ్లాక్ గా చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దేశాన్ని ద్రోహం చేస్తున్నారు, అభిమానులకు ద్రోహం చేస్తున్నారు, సమాజానికి ద్రోహం చేస్తున్నారు, ప్రజలకి అబద్ధాలు చెప్తున్నారు. ఒకటి అబద్ధాలు చెప్పి ఫేక్ ప్రచారం చేయటం, రెండు దేశానికి ట్యాక్స్ ఎగ్గొట్టి దేశ ద్రోహానికి పాల్పడటం, మూడు ఈ సమాజానికి హాని చేసే పద్ధతిలో వీళ్ళున్నారు. నిజానికి ఈ బ్లాక్ మనీ కనుక సామాజిక విద్రోహుల చేతిలోకి చేరితే, ఈ బ్లాక్ మనీ కనుక సంఘ విద్రోహ శక్తుల చేతిలోకి చేరితే ఏంటి పరిస్థితి? అందుకని బ్లాక్ మనీని అరికట్టడం అనేది దేశానికి అవసరమైన విషయం. బ్లాక్ మనీ మన సినిమా ఇండస్ట్రీ సాక్షిగా, మన సెలబ్రిటీని సాక్షిగా, మనం అభిమానించే హీరోల, డైరెక్టర్ల, నిర్మాతల సాక్షిగా కొనసాగటం అనేది అంగీకరించలేనటువంటి నేరం. కాబట్టి చట్టాలు సుట్టిగా కావాలి, వీళ్ళని కఠినంగా. ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలో బ్లాక్ మనీ దొరకటం వేరు, సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ మనీ దొరకటం వేరు. సినిమా ఇండస్ట్రీ అనేది ఆదర్శవంతమైన ఇండస్ట్రీగా ఉండాలి, ఎందుకంటే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇండస్ట్రీ అది. సమాజంలో ఉన్నటువంటి వర్తమాన రాజకీయ, సాంఘిక, ఆర్థిక, పౌరాణిక విషయాలను
చరిత్రకు సంబంధించిన విషయాలను సమాజానికి తెలియజేయడం కోసం సినిమా ఇండస్ట్రీ ఉంది, ప్లస్ వినోదాన్ని అందించడానికి. అవన్నీ సమాచారాన్ని తెలియజేస్తూ వినోదాన్ని అందించడానికి సినిమా ఇండస్ట్రీ ఉంది. కానీ అదే సినిమా ఇండస్ట్రీ సమాజానికి ద్రోహం చేస్తే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రాయితీలు ఇస్తారు, సినిమా ఇండస్ట్రీకి ఎందుకు భూములు ఇచ్చి స్టూడియోలు కట్టుకోమంటారు, సినిమాకి ఎందుకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇస్తారు, ఎందుకు సినిమా ఇండస్ట్రీకి ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఇస్తారంటే సినిమాని సమాజానికి ఉపయోగపడే వస్తువుగా చూస్తుంది ప్రభుత్వాలు కానీ వీళ్ళు ఆ రకంగా సమాజానికి ఉపయోగపడట్లేదు, సమాజానికి ద్రోహం చేస్తున్నారు. సమాజం వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ సమాజానికి వాళ్ళు ద్రోహం చేస్తున్నారు అన్న విషయం ఇక్కడ పాయింట్ అవుట్ చేయాలి. ఒకసారి కార్తిక్ గారు మళ్ళీ వస్తున్నాను, ఒక్కసారి నట్టికుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నట్టికుమార్ గారు, అంటే మీ సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఇంకో మాట కూడా అంటున్నారు, మా మీదే ఎందుకు పడ్డారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అంటే. చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఒకేసారి సినీ ఇండస్ట్రీ మీద పట్టానికి గల కారణాలు ఏంటి? ఇంకోటి ఏంటి అంటే నట్టికుమార్ గారు, అంటే దిల్ రాజు గారు కాదు టార్గెట్, వేరే ఎవరో ఉన్నారు అంటున్నారు. అంటే మాకు అర్థం కాలేదండి, వేరే ఎవరో అంటే ఎవరో ఉండదండి. పబ్లిక్ గా అంకెలేసుకుంటుంది మనము సినిమా వాళ్ళని, పబ్లిక్ గా 2,000 కోట్లు మీద ఖర్చు పెట్టా 2,000 కోట్లు వచ్చిందని చెప్తుంది మనము, మా మొత్తం అఫీషియల్ గా పెట్టడం అనౌన్స్ చేస్తుంది మనము, అఫీషియల్ గా మొత్తం పోస్టులు చేస్తుంది మనము. పొలిటీషియన్స్ మేము 800 కోట్లు బ్లాక్ చేస్తాం, 800 కోట్లు బ్లాక్ మనీ అని చెప్పట్లేదు కదా. పొలిటీషియన్స్ ఉన్నా ఇంకొకరున్నా రోడ్డు మీద డబ్బు ఉందో లేదో తెలియదు, తెల్లబాట్లు వేసుకొని మాకు 200 కోట్లు వచ్చింది 200 కోట్లు వచ్చింది చెప్తున్నాం. పబ్లిసిటీ మనం తీసుకొచ్చి శాపం అది, ఇది వాస్తవం కాదా? ఇంకొకటి తీస్తున్న సినిమాలు అన్ని కూడా ఓన్లీ 4-5 కంపెనీలే సినిమాలు తీస్తున్నాయి కదా, 500 కోట్లు 1000 కోట్లు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో 5,000 కోట్లు 6,000 కోట్లు పెట్టుబడి అడుగుతారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ కంపల్సరీ అడుగుతుంది. 5,000 కోట్లు పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుంది, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫైనాన్స్ ఏ బ్యాంకులు సినిమా వాళ్ళకి ఇవ్వరు కనుక ఎక్కడి నుంచి వస్తున్నాయని, ప్రైవేట్ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతారు కదా. ఈ ఎలా మొబిలైజింగ్ అవుతుందని అడుగుతారు కదా. ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా 700 కోట్ల సినిమా అయ్యిందని, మనమే చెప్తున్నాం కదా 1000 కోట్ల సినిమా అయ్యిందని, మనమే చెప్తున్నాం కదా ఇన్ని 2,000 కోట్లు కలెక్ట్ చేస్తుందని, ఫస్ట్ డే 186 కలెక్ట్ చేస్తుందని మనమే చెప్తున్నాం కదా. అంటే నట్టికుమార్ గారు, ఇక మీదటైనా టాలీవుడ్ ఈ ఫేక్ ప్రచారాన్ని ఆపుకోకపోతే మాత్రం తిప్పలు తప్పేలా కనిపించట్లేదండి. ఇప్పటికైనా ఆఫ్ చేస్తారా ఈ ఫేక్ ప్రచారాన్ని? ఈ ఇండస్ట్రీలో ఆపరండి, ఎందుకంటే ఒక హీరోని మెప్పించడం కోసం ఒక హీరోకి ఇంత వచ్చింది బాబు ఇదిగో బాబు అని చెప్పేసి ఆ హీరోకి మొత్తం టోటల్గా 800 కోట్లు వచ్చింది బాబు ఇంత వచ్చింది బాబు అని చెప్పడం కోసం, ఆ ఇంకొకసారి డేట్ ఇస్తాను ఇంకొక హీరో కోసం మెప్పు తీసుకురావడం కోసం తీసుకొచ్చిన చెప్పలే తప్ప ఈ దాంట్లో ఏమీ లేవండి. నేను మళ్ళా చెప్తున్నాను, మనం అది ఇప్పుడు ఒక సినిమా మనం 500 కోట్లు తీసేమో అనుకుంటే మనకు 500 కోట్ల సినిమా 150 కోట్లు చేస్తే నష్టమా లాభమా? నష్టం కదా. మరి అలాంటప్పుడు 130 కోట్లు ఇంకో సినిమా తీయాలా, లేకపోతే 600 కోట్ల సినిమా తీయాలా? నిర్మాత నష్టపోదు అంటే నిర్మాతలకు లాభాలు లేవండి. దీంట్లో లాభాలు వస్తుంది హీరోలు, లాభాలు వస్తుంది డైరెక్టర్లు. ఒక పర్సంటేజ్ పార్ట్నర్షిప్ లో మీరు రైట్ చేస్తున్న అందరూ పార్ట్నర్సే కనుక నష్టం వస్తే మాత్రం నిర్మాత, మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. నష్టం వస్తే నడి రోడ్డు మీద పడిపోయేది నిర్మాత, లాభం వస్తే ఒకరికి 35, ఒకరికి 15, ఒక మీడియేటర్ 10%, మొత్తం అందరికి పోను లాస్ట్ ప్రొడ్యూసర్ మిగిలిన 20%, 30%. ఈ మధ్యన పెద్ద సినిమాలు తీశారు కదండి, 1000 కోట్లు సంపాదించిన నిర్మాతలకి ఎన్ని 1000 కోట్లు వచ్చాయండి, దానికి ఎన్ని 1000 కోట్లు వచ్చిందండి, దానికి 8,000 కోట్లు ఎన్ని బంగాలు కట్టారండి? అంటే నేను అడుగుతున్నా, స్టేట్ అడుగుతున్నా కాదు కదా. ఇది దీంట్లో వచ్చిన లాభాన్ని కూడా అందరూ పంచుకుంటున్నారు, అందరికీ నష్టం వస్తే ఆ నిర్మాత దెబ్బతింటాడు. అర్థం చేసుకోవాలా, ఆలోచించాలా. మనం పాన్ ఇండియా మూవీలు తీస్తాం అని కాదండి. రేపు పొద్దున నిర్మాత పరిస్థితి ఏంటి? పాన్ ఇండియా మూవీ తీస్తే అప్పులు చేస్తే సినిమాలు తీసుకున్నాం అంటే ఎన్నో కంపెనీలు దివాలా తీసేయండి. ఈ రోజు ఇప్పుడు 5-6 కంపెనీలు తీస్తున్నాయి సినిమాలు. ఎందుకు సురేష్ బాబు గారు సినిమా తీయట్లే, ఎందుకు అల్లు అరవింద్ గారు సినిమా తీయట్లే, ఎందుకు ఏడీ నాగేశ్వర గారు సినిమాలు అప్పుడే ఆపేశారు, అశ్విని దత్ గారు సినిమాలు ఎందుకు ఆపేశారు? చచ్చిన తర్వాత వాళ్ళ అమ్మాయి తీస్తున్నారు సినిమాలు అల్లుడు. అంటే నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే అంటే అందుబాటులో ఇండస్ట్రీ లేదు, అందుబాటులో సినిమా ఇండస్ట్రీ లేదు. ఒక నిజంగా ఆపాపు సినిమా తీసిన హీరోని కూడా అడిగితే 2 కోట్లు అడుగుతున్నాడు.
హాఫ్ ఆఫ్ తీసిన హీరో, కరెక్ట్ అండి, రైట్. ఫుల్ హీరో కూడా కాదు, హాఫ్ ఆఫ్ తీసిన హీరోకి కావాలి. ఒక హాఫ్ ఆఫ్ తీసిన హీరోయిన్ కి చార్టర్ ఫ్లైట్ కావాలి. కామెడీ ఆర్టిస్ట్ కి కార్వేల్ కావాలి, బెంచ్ కార్ కావాలి. కరెక్ట్. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ మొత్తం ఇండస్ట్రీ? రైట్ అండి. సినిమా తీయాలంటే మినిమం 15 కోట్లు కావాలి. మినిమం. రైట్ నట్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. కార్తిక్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు అంటే రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ రైడ్స్కి సంబంధించి ప్రెస్ నోట్ అంటే ఏమైనా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోందా అండి ఐటీ అధికారులు? జనరల్ గా వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం కల్చర్ తక్కువ ఐటీ శాఖకి. మరి చూడాలి వాళ్ళు ఏమైనా రిలీజ్ చేస్తారేమో. వాళ్ళు జనరల్ గా అయితే చేయరు. మరి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పడం తప్ప, అది సెలబ్రిటీకి సంబంధించిన విషయం కాబట్టి మీడియా అటెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తే చెయ్యాలి. పెద్ద ఎత్తున ఏమైనా దొరికితే చెయ్యాలి. కానీ మనకున్న సమాచారం ప్రకారం పెద్ద ఎత్తునే డబ్బు దొరుకుతుంది అనేటువంటిది మాత్రం. సహజంగా ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది అంటే, రియల్ ఎస్టేట్ రంగంలో తిరిగే డబ్బు అంతా కూడా, పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి డబ్బు అంతా కూడా బ్లాక్ ను వైట్ చేయడానికి లేదా వైట్ ను బ్లాక్ చేయడానికి ఉపయోగించే రంగం సినిమా రంగం. సినిమా రంగం ద్వారానే బ్లాక్ ను వైట్ చేస్తున్నారు, వైట్ ను బ్లాక్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ సినిమా ఇండస్ట్రీ మీద ఉంది ఈ మధ్య కాలంలో. రైట్ అండి కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. మనతో పాటు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. జగదీష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. త్రిపురనేని చిట్టిబాబు గారు, అలాగే నట్ కుమార్ గారు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.